భీష్ముడి పరమపద ఘట్టమైన అనుశాసనిక పర్వం తర్వాత మహాభారతంలో అశ్వమేధ పర్వం వస్తుంది. ఇది భారతంలో 14వ పర్వం. అశ్వమేధ పర్వాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భీష్ముడి పరమపదం తర్వాత పాండవులు, ముఖ్యంగా ధర్మరాజు చాలా రోజులు తేరుకోలేకపోయారు. చిన్ననాటి నుంచి తమను ఎంతో ప్రేమగా చూసిన భీష్ముడు తన వల్లే చనిపోయాడన్న బాధ ధర్మరాజును వెంటాడింది. తనకు రాజ్యం వద్దని, సన్యసిస్తానని మొండిగా కూర్చున్నాడు. అప్పుడు వ్యాసుడు ధర్మరాజుని మందలించాడు. పాప చింతన ఉంటే అశ్వమేధ యాగం చేయాలని సలహా ఇచ్చాడు. అశ్వమేధ యాగం చాలా ఖర్చుతో కూడుకున్నది. అశ్వమేధంలో అన్ని వర్ణాల వారికి సంతృప్తి కలిగేలా దానం చేయాలి. అందుకు తగ్గ ధనం ఖజానాలో లేదని ధర్మరాజు వ్యాసుడికి చెప్పాడు. ఈ యుద్ధం కోసం దుర్యోధనుడు హస్తినాపురం ఖజానా అంతా ఖాళీ చేసేశాడు. మళ్లీ పాలన మొదలైతే తప్ప ఖజానా నిండదు. ఇదే విషయాన్ని ధర్మరాజు వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు వ్యాసుడు ఒక నిధి గురించి ధర్మరాజుకు చెప్పాడు. ఒకప్పుడు మరుత్తు అనే మహారాజు యజ్ఞం చేసి గొప్ప గొప్ప ధనరాశులను పండితులకు దానం ఇచ్చాడు. అంత ధనాన్ని పండితులు కూడా కోరుకోలేదు. అందువల్ల వారికి కావలసినంత ధనాన్ని తీసుకొని మిగిలిన సంపదను దాచిపెట్టారు. ఆ నిధిని ఎవరు కనుగొంటారో వారే దానికి యజమానులు అని ఆ పండితులు నిర్ణయించారు. ఆ ధనాన్ని ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేదు. కనుక ఆ సంపదను తీసుకొని ప్రజల కోసం అశ్వమేధ యజ్ఞం కోసం ఉపయోగించు అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇంతకీ ఈ మరుత్తు ఎవరు? రాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో కరంధమ అనే చక్రవర్తి ఉండేవాడు. అతని మనవడే మరుత్తు. ఒకసారి మరుత్తు ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞాన్ని దగ్గరుండి జరిపించాల్సిందిగా దేవతల గురువు బృహస్పతిని కోరాడు. ఒక మానవుడు చేసే యజ్ఞానికి తమ గురువు వెళ్లడం ఇంద్రుడికి ఇష్టం లేదు. ఒకవేళ తన మాట కాదని మీరు ఆ యజ్ఞానికి వెళితే అక్కడే ఉండిపోండి అని బృహస్పతికి ఇంద్రుడు కోపంతో చెప్పాడు. ఇంద్రుడి మాటను బృహస్పతి కాదనలేకపోయాడు. తాను రాలేనని మరుత్తుకి చెప్పాడు. అవమానంతో వెడుతున్న మరుత్తుకి దారిలో నారదుడు కనిపించాడు. జరిగిన కథంతా మరుత్తు నారదుడికి చెప్పాడు. అప్పుడు బృహస్పతి తమ్ముడు సంవర్తనుడు మహర్షి కాశీలో తపస్సు చేస్తున్నాడని, అతనితో మీ యజ్ఞాన్ని చేయించుకోవాలని నారదుడు సలహా ఇచ్చాడు. అతి కష్టం మీద ఆ సంవర్తనను మరుత్తు కలిశాడు. అతడు మెచ్చేలా సేవలు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. మరుత్తు పట్టుదల చూసి సంవర్తన కూడా మెచ్చుకున్నాడు. మహేంద్రుడి కంటే నిన్ను ధనవంతుణ్ణి చేస్తానని సంవర్తనుడు మరుత్తుకి మాట ఇచ్చాడు. అంత ధనం ఎక్కడ ఉందో కూడా సంవర్తన చెప్పాడు. హిమాలయాలకు ఉత్తర భాగాన ముంజవంతం అనే పర్వతం ఉంటుంది. అక్కడ శివపార్వతులు విహరిస్తూ ఉంటారు. ఆ కొండ అంతా బంగారమై, ఆ కొండ మీద బంగారు ఇసుక లభిస్తుంది. అక్కడకు వెళ్లి శివపార్వతులను ప్రార్థిస్తే వారి కరుణతో బంగారు రాళ్లు, బంగారు ఇసుకను ప్రసాదిస్తారని సంవర్తనుడు నిధి రహస్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత సంవర్తనుడు మరుత్తుని ముంజవంత ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడే శివపార్వతుల అనుగ్రహంతో మరుత్తుకి అంతులేని సంపదలు దక్కాయి. అలా మరుత్తుకి దొరికిన సంపదతోనే యజ్ఞాలు చేశాడు. అప్పుడు పండితులకిచ్చిన దానాలనే వారు రహస్యంగా దాచారు. అలా ధర్మరాజుకి వ్యాసుడి వల్ల అపార సంపద దొరికింది. అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ తర్వాత కృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం నుంచి భీష్ముడి పరమపదం వరకు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరే ఉండిపోయాడు. అందువల్ల తాను ద్వారకకు వెళ్లి అందరి బాగోగులు చూసి మళ్లీ వస్తానని చెప్పాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లడానికి ముందు అర్జునుడు మరోసారి గీతాసారాన్ని వివరించాలని కోరాడు. అప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ముఖ్యమైన విషయాలను మరోసారి అర్జునుడికి వివరించాడు. ఆ వివరాలు చెప్పిన తర్వాత కృష్ణుడు ద్వారకకు వెళ్లాడు. కృష్ణుడితో పాటు సుభద్ర కూడా వెళ్ళింది. కృష్ణుడు ద్వారకకు వెళ్లే దారిలోనే ఉదంక మహర్షి ఆశ్రమం ఉంది. ఆ మహర్షిని కృష్ణుడు కలిశాడు. కృష్ణుడు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలడని ఉదంక మహర్షికి తెలుసు. అందుకే ఇంత పెద్ద మహాయుద్ధాన్ని ఆపనందుకు ఉదంకుడు శ్రీకృష్ణుణ్ణి శపించబోయాడు. కాని ఉదంకుడికి తన నిజస్వరూపమైన విశ్వరూపాన్ని కృష్ణుడు చూపించాడు. అంతా విధిరాత ప్రకారమే జరిగిందని, ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని ఉదంకుడికి కృష్ణుడు చెప్పాడు. ఆ విశ్వరూపాన్ని చూసి ఉదంకుడు తరించాడు. కృష్ణుడే విష్ణు అని గుర్తించి సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడే ఉదంకుణ్ణి కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఉదంకుడు ఉన్న ప్రాంతమంతా తీవ్రమైన కరువుతో ఉంది. తాగేందుకు నీరు కూడా దొరికేది కాదు. అందువల్ల తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నీరు దొరకాలని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు కృష్ణుడు.
ఉదంకుడు గొప్ప మహర్షే, కాని అతనిలో ఉన్న పెద్ద లోపం కోపం. ఆ కోపం వల్ల అసలైన తత్వాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే కృష్ణుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి ఉదంకుడికి తీవ్రమైన దాహం వేసింది. ఎక్కడా నీళ్లు లేవు. అప్పుడు కృష్ణుణ్ణి తలుచుకున్నాడు. అయినా నీళ్లు పుట్టలేదు. ఎదురుగా ఒక ఆటవిక జాతికి చెందిన వ్యక్తి పెంపుడు కుక్కలతో కనిపించాడు. అతని ఒళ్లంతా అపరిశుభ్రంగా ఉంది. కాని అతని దగ్గర స్వచ్ఛమైన జలం ఉంది. ఈ నీళ్లు తాగండి అని ఆ వ్యక్తి ఉదంకుడికిచ్చాడు. కాని అతని ఆకారాన్ని చూసి ఉదంకుడు దూరంగా వెళ్లమన్నాడు. ఆ వ్యక్తి, అతని కుక్కలు మాయమయ్యాయి. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. నిన్ను తలుచుకుంటే నీళ్లు పుడతాయని వరమిచ్చావు, కాని పుట్టలేదు కృష్ణ అని ఉదంకుడు బాధపడ్డాడు. ఆ మాటకు కృష్ణుడు నవ్వి, నువ్వు నాకు ప్రియమైన భక్తుడివని, నీకు అమృతాన్ని ప్రసాదించమని ఆ ఇంద్రుణ్ణి నేను కోరానని చెప్పాడు. అయితే మనుషులకు అమృతం విలువ తెలియదని, వారు అమృతాన్ని గుర్తించలేనంత అహంకారంతో ఉంటారని ఇంద్రుడు చెప్పాడు. కావాలంటే నిరూపిస్తానని ఇంద్రుడే ఆ ఆటవికుడిగా ఉదంకుడు ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఉన్నది నీరు కాదు, అమృతం. కాని ఒక ఆటవికుడి జలం నేను తాగేదేమిటి అన్న అహంకారంతో అమృతాన్ని ఉదంకుడు వదిలేశాడు. అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే వేషం వర్ణం బట్టి ఎప్పుడూ మనుషులను అంచనా వేయొద్దని కృష్ణుడు చెప్పిన గొప్ప పాఠమిది. ఆటవికుడన్న కారణంతో సాటి మనిషిని అవమానించినందుకు ఉదంకుడు కుమిలిపోయాడు. తన అహంకారాన్ని వదిలేశాడు. అప్పుడే నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడు మేఘాలే నీ దగ్గరికి వచ్చి వర్షిస్తాయని కృష్ణుడు వరమిచ్చాడు. ఆ మేఘాలను ఉదంక మేఘాలు అంటారని అన్నాడు. ఈ ఉదంకుడు ఎవరు? ఉదంకుడికి గొప్ప గురుభక్తి ఉంది. ఆ గురుభక్తి వల్ల కృష్ణుణ్ణి కూడా శాసించేంత శక్తి అతనికి వచ్చింది. ఉదంకుడు గౌతమ మహర్షి శిష్యుడు. చదువు పూర్తయ్యాక కూడా ఉదంకుడు గురువుగారికి సేవ చేసుకుంటూ ఆశ్రమంలోనే ఉండిపోయాడు. అలా సేవ చేస్తూ ఉదంకుడు మధ్య వయస్కుడైపోయాడు. జుత్తు కూడా పండిపోయింది. ఆ విషయాన్ని తలుచుకొని ఒకసారి బాధపడ్డాడు. అది గౌతముడు గమనించి తన బాధకు కారణం అడిగాడు. మిగిలిన శిష్యులందరికీ గౌతముడు గొప్ప వరాలిచ్చాడు. వారంతా గృహస్థులై సుఖపడ్డారు. కాని తనని మాత్రం నిర్లక్ష్యం చేశారని ఉదంకుడు గౌతముడి ముందు బాధపడ్డాడు. అప్పుడు గౌతముడు ఉదంకుడికి మళ్లీ యవ్వనం ప్రసాదించాడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. గురువుగారు తనకు చేసిన మేలుకి బదులుగా ఏదైనా గురుదక్షిణగా ఇవ్వాలని ఉదంకుడు అనుకున్నాడు. ఏమి కావాలో చెప్పాలని గౌతముణ్ణి బలవంత పెట్టాడు. కాని నీ గురుభక్తే నాకు దక్షిణ అని చెప్పి గౌతముడు వెళ్ళిపోయాడు. అయినా పట్టువదలని ఉదంకుడు గురుపత్ని గౌతముడి భార్య అయిన అహల్యను అడిగాడు. మీరైనా ఏదైనా దారి చెప్పి నన్ను రుణం తీర్చుకోనివ్వండని అహల్యను ఉదంకుడు బతిమాలాడు. సౌదాస అనే రాక్షసుడి భార్య దగ్గర అపూర్వమైన మహిమాన్వితమైన కుండలాలు ఉన్నాయి. వాటిని తెచ్చి ఇవ్వాలని అహల్య కోరింది. కుండలాలు తెచ్చేందుకు ఆనందంగా ఉదంకుడు బయలుదేరాడు. కాసేపటికి ఆశ్రమానికి తిరిగి వచ్చిన గౌతముడికి ఈ విషయం తెలిసింది. సౌదాసుడు శాపవశాత్తు నరమాంస భక్షకుడయ్యాడు. అయినా గురుపత్నికి దక్షిణ ఇచ్చేందుకు అతని దగ్గరికి వెళుతున్నాడు కాబట్టి ఉదంకుడికి ఏమీ జరగనివ్వనని గౌతముడు అహల్యకు మాటిచ్చాడు. ఒక అడవిలో సౌదాసుడిని ఉదంకుడు కలుసుకున్నాడు. నరమాంస భక్షకుడైన ఆ రాక్షసుడిని చూసి ఉదంకుడు భయపడలేదు. సౌదాస మాత్రం ఉదంకుడిని తినేద్దామని అనుకున్నాడు. అప్పుడు ఉదంకుడు తాను ఎందుకు వచ్చింది చెప్పాడు. నీ భార్య కుండలాలు ఇస్తే నేను తీసుకొని వెళ్ళి అహల్యాదేవికి ఇస్తానని, ఆ తర్వాత నేను నీకు ఆహారం అవుతానని ఆ రాక్షసుడికి ఉదంకుడు మాట ఇచ్చాడు. అతని గురుభక్తికి అంతటి రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. తన భార్యనడిగి ఆ కుండలాలను ఉదంకుడికిచ్చాడు. అరుదైన ఆ కుండలాల గురించి దేవతలు, గంధర్వులు, నాగులు కూడా పొంచి ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా తీసుకువెళ్లాలని ఆ రాక్షసుడి భార్య మదయంతి ఉదంకుణ్ణి హెచ్చరించింది. అలాగే ఈ కుండలాలను నేలమీద పెట్టినా, వాటికి ఎంగిలి సోకినా, ఏమరుపాటున నిద్రించినా ఇవి దొంగల పాలవుతాయని ఆమె చెప్పింది. అత్యంత శక్తివంతమైన ఈ కుండలాలు ఎవరి దగ్గర ఉంటాయో వారికి ఆకలి దప్పులు ఉండవు, భూతప్రేతాల వల్ల భయం ఉండదు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అందువల్ల ఈ కుండలాలు జాగ్రత్త అని మదయంతి ఉదంకుడికి మరీ జాగ్రత్త చెప్పింది. అలాగే మరణానికి కూడా భయపడని ఉదంకుణ్ణి సౌదాసుడు కూడా విడిచిపెట్టాడు. కుండలాలను తీసుకువెడుతూ ఉండగా ఒకచోట ఉదంకుడు ఏమరుపాటుగా ఉన్నాడు. వెంటనే ఒక నాగరాజు ఆ కుండలాలను దొంగిలించాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ నాగరాజు పాతాళానికి రజనీ ఇరావంతుడి కుమారుడునని చెప్పాడు. పాతాళానికైనా సరే వెళ్లి కుండలాలు తెచ్చి తన గురువుకిస్తానన్నాడు ఉదంకుడు.
అతని గురుభక్తికి దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఉదంకుడి చేతికర్రకు వజ్రాయుధం శక్తిని ఇంద్రుడిచ్చాడు. ఆ కర్రతో ఒక్క పోటు పొడవగానే పాతాళానికి దారి ఏర్పడింది. ఆ దారిలో నాగలోకానికి ఉదంకుడు వెళ్ళాడు. కాని పటిష్టమైన నాగలోక కోటగోడలను ఉదంకుడు దాటలేకపోయాడు. అప్పుడు ఉదంకుడు తాను నిత్యం పూజించే అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై నాగలోకమంతా పొగలు నింపాడు. ఆ పొగలకు నాగులన్నింటికీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయాయి. కుండలాలు దొంగలించిన ఇరావంతుడి కుమారుడు కూడా గిలగిలా కొట్టుకోసాగాడు. వేరే మార్గం లేక కుండలాలను దొంగిలించిన నాగరాజు ఉదంకుడిని శరణు వేడాడు. ఉదంకుడు వారిని క్షమించి కుండలాలు తీసుకొని గురుపత్ని అహల్యకు అందజేశాడు. అలా గురువు కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని గురుభక్తి వల్ల ఉదంకుడు గొప్పవాడయ్యాడు. ఇది ఉదంకుడి కథ. అలా శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమం నుంచి ద్వారకకు వెళ్ళాడు. అక్కడ తన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులను కలిశాడు. కురుక్షేత్ర యుద్ధం గురించి వారికి వివరించారు. ఇటు ధర్మరాజు అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. యాగం చేయడానికి ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకున్నాడు. యాగంలో ఒక అశ్వాన్ని పూజిస్తారు. ఆ అశ్వం ఏ రాజ్యంలో తిరుగుతుందో ఆ రాజ్యం ధర్మరాజు అధికారాన్ని అంగీకరించినట్టు. ఆ అశ్వాన్ని అడ్డుకున్న రాజ్యాలతో పాండవులు యుద్ధం చేసి గెలవాలి. ఇది అశ్వమేధ యాగం లక్ష్యం. రాజ్య సంరక్షణను కొన్నాళ్లపాటు యుయుత్సకు ధర్మరాజు అప్పజెప్పాడు. వ్యాసుడు చెప్పిన నిధిని తెచ్చేందుకు పాండవులు సైన్యంతో హిమాలయాలకు వెళ్లారు. శివపార్వతులను నిష్ఠతో ప్రార్థించారు. అపురూపమైన బంగారు నిధులు పాండవులకు కనిపించాయి. వేల సంఖ్యలో వాహనాల్లో బంగారాన్ని పాండవులు హస్తినకు తరలించారని భారతంలో ఉంది. అశ్వమేధ యాగానికి శ్రీకృష్ణుడు తన బంధుమిత్రులతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పటికే నిండు గర్భిణి అయిన అభిమన్యుడి భార్య ఉత్తరకు ఒక మగబిడ్డ పుట్టాడు. పాండవులకు వారసుడు జన్మించాడని ఆనందించేలోపే ఆ బిడ్డకు ప్రాణాలు లేవని తెలిసింది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వల్లే ఇలా జరిగిందని అందరూ బాధపడ్డారు. కాని కుంతీదేవి, సుభద్ర ఇద్దరూ కృష్ణుడి దగ్గరకు వెళ్లి ఎలాగైనా అభిమన్యుడి కుమారుణ్ణి బతికించాలని కోరారు. ఉత్తర గర్భాన్ని రక్షిస్తానని కృష్ణుడే మాట ఇచ్చాడు. అలాగే ఆ పిల్లాడే పరీక్షిత్తు పేరుతో హస్తినను పాలిస్తాడని కూడా భవిష్యత్తును చెప్పాడు. పరీక్షిత్తును బతికిస్తానని కుంతీదేవికి, సుభద్రకు కృష్ణుడు మాట ఇచ్చాడు. ఉత్తర దగ్గర ద్రౌపది ఉంది. కృష్ణుణ్ణి చూసిన ఉత్తర తన బిడ్డను రక్షించాలని కోరింది. ఈ బిడ్డ జీవించకపోతే తాను మరణిస్తానని ఉత్తర దుఃఖించింది. వెంటనే కృష్ణుడు పరీక్షిత్తుపై ఉన్న అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని తన మంత్రశక్తితో తీసేశాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: నేను శత్రువులతో కూడా ఎప్పుడూ అబద్ధం ఆడని వాడినైతే, యుద్ధభూమిలో ఎప్పుడూ వెనుకంజ వేయని వాడినైతే, నేను ధర్మం తప్పని వాడనైతే ఈ బిడ్డ బతుకుతాడు అని కృష్ణుడు అన్నాడు. ఆ మాటలకు పరీక్షితులో చలనం వచ్చింది. కాళ్ళు చేతులు కదిలాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అది చూసి కుంతి, సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఆనందించారు. అంతవరకు వైశంపాయనుడు చెప్తున్న మహాభారతాన్ని వింటున్న జనమేజయుడు తన తండ్రి ఎలా మృత్యువును జయించాడో తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడే ఆ పిల్లాడికి పరీక్షిత్ అని పేరు పెట్టాడు. వంశం పరీక్షీణమైపోతున్న సమయంలో జన్మించి ఆ వంశాన్ని ఆదుకున్నాడు కాబట్టి పరీక్షిత్ అని పేరుని కృష్ణుడు పెట్టాడు. ఇటు నిధి కోసం వెళ్లిన పాండవులు పరీక్షిత్తు జన్మించిన ఒక నెల తర్వాత హస్తినాపురానికి వచ్చారు. పరీక్షిత్తు జన్మించిన ఆనందంతో హస్తినాపురంలో పాండవులు ఉత్సవాలు చేయించారు. అలాగే ధర్మరాజు అశ్వమేధ యాగం ఏర్పాట్లకు ఆదేశించాడు. యాగాన్ని దగ్గరుండి జరిపించాలని ధర్మరాజు కృష్ణుణ్ణి కోరాడు. యాగాన్ని నిర్వహించాలని వ్యాసుణ్ణి కోరాడు. అప్పుడు వ్యాసుడు తన శిష్యులైన యజ్ఞవల్క్య, పైల మహర్షులతో కలిసి యజ్ఞానికి ఏర్పాట్లు చేశారు. అశ్వమేధ యాగంలో వేదమంత్రాలతో పూజించబడిన గుర్రం ఈ భూమి అంతా తిరుగుతుంది. ఎంతవరకు ఆ గుర్రం తిరుగుతుందో అంతవరకు అశ్వమేధ యాగం చేసిన చక్రవర్తి పాలనలో ఉన్నట్లు లెక్క. అలాగే ఈ అశ్వాన్ని వదిలేసిన తర్వాత ఆ గుర్రం వెనక రక్షణగా ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు, సైన్యం వెళ్తారు. గుర్రాన్ని ఏ రాజ్యంలో రాజు బంధిస్తాడో ఆ రాజుపై ఆ సైన్యం యుద్ధం చేయాల్సి ఉంటుంది. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో సైన్యాధ్యక్షుడిగా అర్జునుడిని నియమించారు. భీముడు, నకులుడికి రాజ్యరక్షణను అప్పగించారు. సహదేవుడు అంతఃపుర రక్షణ బాధ్యతలు చూసుకున్నాడు. అలాగే యాగ అశ్వాన్ని ఏ రాజు అయితే బంధిస్తాడో ఆ రాజుపై అర్జునుడు యుద్ధం చేయాలి. ఆ రాజుని అర్జునుడు ఓడించాలి, కానీ సంహరించకూడదు. ఆ రాజుని హస్తినాపురం సార్వభౌమత్వాన్ని అంగీకరించేలా చర్చలు జరిపి అతన్ని యాగానికి ఆహ్వానించాలని
వ్యాసుడు అర్జునుడికి నియమాలు చెప్పాడు. అలా హస్తినాపురంలో అశ్వమేధ యాగం వైభవంగా మొదలైంది. యజ్ఞంలో భాగంగా ధర్మరాజు, ద్రౌపది యాగాశ్వాన్ని వదిలిపెట్టారు. అర్జునుడు గాంధీవాన్ని ధరించి ఆ అశ్వానికి రక్షణగా ఉన్నాడు. అలా అశ్వం బయలుదేరింది. ఒక్కో రాజ్యాన్ని దాటుతూ హస్తినకు ఉత్తరంగా ఉన్న త్రిగర్త దేశంలో యాగాశ్వం ప్రవేశించింది. అంతకుముందు త్రిగర్తరాజు సుశర్మ. కురుక్షేత్ర యుద్ధంలో అతను మరణించాడు. సుశర్మ వారసులు ఈ యాగాశ్వాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వారితో ముందుగా అర్జునుడు శాంతి చర్చలు చేశాడు. హస్తిన సామంతులుగా ఉండి ప్రశాంతంగా పరిపాలించుకోమని చెప్పాడు. అయినా త్రిగర్తరాజు సూర్యవర్మ అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు. సూర్యవర్మను, అతని సైన్యాలను అర్జునుడు తన బాణాలతో ఓడించాడు. అర్జునుడి ధాటికి భయపడి త్రిగర్త సైన్యాలు పారిపోయాయి. చివరికి త్రిగర్తరాజు అర్జున్ని శరణు కోరుకున్నాడు. అలా అశ్వమేధ యాగంలో త్రిగర్తను హస్తిన సామంత రాజ్యంగా చేసి అర్జునుడు గెలిచాడు. త్రిగర్త రాజ్యం నుంచి యాగాశ్వం ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించింది. నరకాసుర, ఆ తర్వాత అతని కుమారుడు భగదత్త పాలించిన రాజ్యం ప్రాగ్జ్యోతిషపురం. ఇప్పుడే అసోం ప్రాంతంగా చెప్తారు. అప్పటికి భగదత్తుడి కుమారుడు వజ్రదత్త ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలిస్తున్నాడాయన. తన తండ్రిని సంహరించారన్న కోపంతో వజ్రదత్త యాగాశ్వాన్ని బంధించి అర్జునుడిపై యుద్ధం ప్రకటించాడు. తండ్రి భగదత్తుళ్లాగే వజ్రదత్త కూడా ఏనుగుపై యుద్ధం చేయడంలో దిట్ట. కానీ అర్జునుడి శక్తి ముందు వజ్రదత్త నిలవలేకపోయాడు. ఎవరినీ సంహరించకూడదు అనే నియమం ఉంది కనుక వజ్రదత్తను విడిచిపెట్టి సంధి చేసుకోవాలని అర్జునుడు కోరాడు. అలా వజ్రదత్త కూడా అర్జునుడితో సంధి చేసుకున్నాడు. ఇలా ఒక్కో రాజ్యాన్ని హస్తినాపురం సామంత రాజ్యంగా చేసుకుంటూ అర్జునుడు ముందుకు వెళుతున్నాడు. ఆ తర్వాత యాగాశ్వం సింధు దేశంలో ప్రవేశించింది. దుర్యోధనుడు చెల్లి దుశ్శల భర్త జయద్రథ. అతను సింధు దేశానికి రాజు కనుక అతనికి సైంధవ అనే పేరు వచ్చింది. సింధు దేశం మహాభారత కాలం నాటికే పెద్ద రాజ్యం. అభిమన్యుడి మరణానికి కారణమైన సైంధవుణ్ణి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో సంహరించాడు. అతడి కుమారులు సింధు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. సైంధవుడి మరణానికి ప్రతీకారంగా అతని కుమారులు, సైన్యం అంతా ఒక్కసారిగా అర్జునుడిపై దాడి చేశారు. కానీ అర్జునుడి సైన్యాలు వారందరినీ ఓడించాయి. ఎవరినీ సంహరించనని, సంధికి ఒప్పుకొని యాగానికి రావాలని అర్జునుడు ఎంత చెప్పినా వినకుండా సైంధవులు దాడి చేస్తూనే ఉన్నారు. చివరికి వారిని అర్జునుడు సంహరించక తప్పలేదు. అప్పుడు కౌరవులకు, పాండవులకు సోదరుడైన దుశ్శల ఏడుస్తూ అర్జునుడి దగ్గరకు వచ్చింది. సైంధవుడి మరణం తర్వాత అతని కుమారుడు కూడా భయంతో మరణించాడు. సింధు రాజ్యానికి వారసుడుగా మిగిలింది మనవడు ఒక్కడేనని, అతన్ని విడిచిపెట్టాలని దుశ్శల అర్జునుడిని కోరింది. సైంధవుడి కుమారుడు మరణించాడని తెలిసి అర్జునుడు బాధపడ్డాడు. సైంధవుడి మనవడికి సింధు రాజ్యాన్ని అప్పగించాడు. అందర్నీ అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు. యాగాశ్వం సింధు దేశం నుంచి ముందుకు కదిలింది. సింధు దేశం నుంచి యాగాశ్వం మణిపుర రాజ్యంలో ప్రవేశించింది. ఇప్పటి మణిపూరే ఆనాటి మణిపూర్వక రాజ్యం. మణిపుర రాణి చిత్రాంగద అర్జునుడి భార్య. వారిద్దరికీ జన్మించిన కుమారుడే బభ్రువాహన. అతనే మణిపుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాక చాలా కాలానికి తండ్రి వస్తున్నాడని తెలిసి బభ్రువాహనుడు ఘనంగా ఏర్పాట్లు చేయించాడు. మంగళ వాయిద్యాలతో తండ్రికి ఎదురెళ్లాడు. అభిమన్యుళ్లా బభ్రువాహనుడు కూడా మంచి వీరుడని అర్జునుడు విన్నాడు. అలాంటి వీరుడు యుద్ధం చేసే అవకాశం వచ్చినా ఇలా స్వాగతం పలకడం అర్జునుడికి నచ్చలేదు. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బంధించినవాడు తండ్రైనా సరే ఆ కుమారుడు యుద్ధం చేయొచ్చు. అదే విషయాన్ని అర్జునుడు బభ్రువాహనకు చెప్పాడు. వీరుడిలా ఉండాలని, ఇలా వచ్చి తండ్రి ముందు నిల్చోవడం పిరికితనమని బభ్రువాహుని అర్జునుడు రెచ్చగొట్టాడు. అయినా బభ్రువాహనకు తండ్రిపై యుద్ధం చేయడం ఇష్టం లేదు. అప్పుడు అర్జునుడి మరో భార్య నాగలోకరాణి ఉలూపి బభ్రువాహన దగ్గరకు వచ్చింది. మీ నాన్నగారు నిన్ను వీరుడుగా చూడాలనుకుంటున్నారని ఆమె చెప్పింది. పిరికివాడిలా స్వాగతం చెప్తే ఆయనకు నచ్చదని చెప్పింది. అప్పుడు బభ్రువాహన తండ్రి అర్జునుడిపై యుద్ధానికి వెళ్ళాడు. అభిమన్యుళ్లాగే బభ్రువాహన గొప్ప వీరుడు. ముందు బభ్రువాహనుడు యాగాశ్వాన్ని బంధించాడు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. మహాభారతంలో గొప్ప ఘట్టాల్లో అర్జున బభ్రువాహన యుద్ధ ఘట్టం కూడా ఒకటి. బభ్రువాహన బాణాలకు అర్జునుడే నిలవలేకపోయాడు. బభ్రువాహన వేసిన ఒక బాణం సూటిగా అర్జునుడి గుండెలను గాయపరిచింది. అర్జునుడు కింద పడిపోయాడు. అలా అర్జునుడినే ఓడించిన గొప్ప వీరుడు బభ్రువాహన. అర్జునుడు మరణించాడని, బభ్రువాహన గొప్ప వీరత్వం ప్రదర్శించాడని రాజ్యంలో తెలిసిందే. ఆ మాటలు విని భయపడిన అర్జునుడి భార్య బభ్రువాహన తల్లి చిత్రాంగద యుద్ధభూమికి పరిగెత్తుకుంటూ వచ్చారు.
అలాగే బబ్రువాహన్ను యుద్ధానికి వెళ్లాలని ప్రోత్సహించిన ఉలూపి కూడా వచ్చింది. ఉలూపి వల్లే బబ్రువాహన తన తండ్రిపై యుద్ధానికి వెళ్లాడని తెలిసి చిత్రాంగదకు కోపం వచ్చింది. నీ వల్లే ఇదంతా జరిగిందని ఉలూపిని దూషించింది. ఎలాగైనా అర్జునుడిని బతికించాలని ఉలూపిని కోరింది. తన వల్లే తండ్రి మరణించాడన్న బాధతో బబ్రువాహన దుఃఖంలో మునిగిపోయాడు. దేవేంద్రుడు కుమారుడైన అర్జునుడు యుద్ధంలో మరణించడం అసాధ్యమని ఉలూపి చెప్పింది. అర్జునుడు మరణించలేదని, నీ శక్తిని నీకు తెలియజేసేందుకు నేనే స్పృహ తప్పి పడిపోయేలా చేశానని ఉలూపి చెప్పింది. ఉలూపి సంజీవమణిని స్మరించింది. ఆ మణిని అర్జునుడి హృదయంపై పెట్టగానే అతను లేచి కూర్చున్నాడు. తాను ఇలా కుమారుడి చేతిలో ఓడిపోవడం ఏమిటో అర్జునుడికి అర్థం కాలేదు. అప్పుడు ఉలూపి ఇలా చెప్పింది. కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముడిని అర్జునుడు సంహరించాడు. వసులోకానికి చెందిన వసువే భీష్ముడిగా జన్మించాడు. భీష్ముడి మరణంతో అర్జునుణ్ణి వసువులు శపించాలని చూశారు. ఆ విషయం తెలుసుకున్న అర్జునుడి భార్య ఉలూపి తన భర్తను రక్షించాలని తండ్రి నాగరాజును కోరింది. తన అల్లుడైన అర్జునుడికి శాపం తగలకుండా ఉండాలంటే ఏం చేయాలని నాగరాజు వసువులను అడిగాడు. తన కుమారుడితో జరిగే యుద్ధంలో అర్జునుడు మరణాన్ని చూడాలని, అదే పరిహారమవుతుందని వసువులు చెప్పారు. అందుకే బబ్రువాహనతో యుద్ధం జరిగేలా చేసి క్షణకాలం పాటు అర్జునుడు మరణించేలా ఉలూపి మాయ చేసింది. ఆ తర్వాత సంజీవమణితో బతికించింది. అలా వసువుల శాపం అర్జునుడికి తగలకుండా ఉండేలా చేసి అర్జునుణ్ణి ఉలూపి రక్షించింది. ఈ కథను ఉలూపి అర్జునుడికి చెప్పింది. ఆ తర్వాత బబ్రువాహన, చిత్రాంగద, ఉలూపిని అశ్వమేధ యాగానికి అర్జునుడు ఆహ్వానించాడు. వారందరి దగ్గర సెలవు తీసుకుని యాగాశ్వంతో అర్జునుడు ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత యాగాశ్వం రాజగృహ నగరంలో ప్రవేశించింది. రాజగృహ రాజ్యమే ఆ తర్వాత మగధ సామ్రాజ్యమైంది. మగధను జరాసంధుడు పరిపాలించేవాడు. జరాసంధుణ్ణి భీముడు సంహరించాడు. అశ్వమేధయాగం సమయానికి జరాసంధ మనవడు మేఘసంధి మగధను పాలిస్తున్నాడు. అతను యాగస్వాన్ని బంధించి అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే అర్జునుడి శక్తిని ప్రత్యక్షంగా చూసిన మేఘసంధి యుద్ధం చేసి ప్రయోజనం లేదని గ్రహించాడు. సంధికి అంగీకరించి మగధను హస్తినాపురం సామంతరాజ్యంగా ప్రకటించాడు. మహాభారత కాలానికి మగధ హస్తిన సామంత రాజ్యం. అలా మహాభారతంలో అశ్వమేధ ఘట్టంలో అర్జునుడు ఒక్కో రాజ్యాన్ని గెలుస్తూ వెళుతున్నాడు. మణిపుర తర్వాత వంగదేశం, పౌండ్ర దేశం, మ్లేచ్ఛ దేశాలను అర్జునుడు గెలిచాడు. మ్లేచ్ఛ దేశాలంటే ఇప్పుడు ఇరాన్, ఇరాక్. ఈ దేశాలు కూడా హస్తినాపురం అధికారాన్ని అంగీకరించాయి. అంత విశాలమైనది మన భారత సామ్రాజ్యం. ఇవన్నీ అయిన తర్వాత యాగాశ్వం ఛేది రాజ్యంలో ప్రవేశించింది. ఛేది రాజ్యానికి ఒకప్పటి చక్రవర్తి శిశుపాలుడు. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాక అతని కుమారుడు శరభు ఛేది రాజ్యాన్ని పాలిస్తున్నాడు. తండ్రిని చంపిన శ్రీకృష్ణుడికి ఆప్తబంధువు అర్జునుడు అని తెలిసినా శరభ వారిపై యుద్ధానికి వెళ్లలేదు. అతనికి శ్రీకృష్ణుడి శక్తి తెలుసు. అందుకే అర్జునుడితో సంధి చేసుకున్నాడు. అలా ఛేది రాజ్యం కూడా ధర్మరాజ పాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత అర్జునుడు టెంకణ దేశ రాజైన కిరాత రాజును జయించాడు. ఆపై కోసల, కాశీ, దశార్ణ రాజ్యాలను హస్తినలో కలిపాడు. వీటి తర్వాత అశ్వం నిషాద దేశం చేరింది. ఆ రాజ్యాన్ని ఏకలవ్యుడి కుమారుడు పరిపాలిస్తున్నాడు. అతను అర్జునుడి మీదకు సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. కాని కొన్ని రోజుల్లోనే అతను అర్జునుడి ముందు ఓడిపోయి అతనికి లొంగిపోయాడు. ఆ తర్వాత యాగాశ్వం ప్రయాణించిన అర్జునుడు గెలిచిన దేశాల వివరాలు భారతంలో ఉన్నాయి. హస్తినాపురం ఎంత సువిశాల రాజ్యమో అర్జునుడు గెలిచిన రాజ్యాలే చెప్తాయి. పౌండ్ర, ఆంధ్ర, ద్రవిడ, కేరళ, కర్ణాటక రాజ్యాలను అర్జునుడు హస్తినలో కలిపాడు. అంటే ఇప్పటి దక్షిణ భారతం అంతా ధర్మరాజు పాలనలోనే ఉండేది. అలాగే సౌరాష్ట్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలు కూడా హస్తిన పాలనలో చేరాయి. చిట్ట చివరిగా అర్జునుడు అన్ని రాజ్యాలు జయించి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడి రాజ్యమే కనుక స్వాగత సత్కారాలతో అర్జునుణ్ణి ఆ దేశం ఆహ్వానించింది. ద్వారక తర్వాత యాగాశ్వం తన మామగారి రాజ్యమైన పాంచాల దేశంలో ప్రవేశించింది. ద్రుపదుడు, దృష్టద్యుమ్న మరణించాక పాంచాల రాజ్య బాధ్యతలు అర్జునుడే చూశాడు. అలా ఆ రాజ్యంలో ప్రజలకు భరోసా ఇచ్చిన తర్వాత అర్జునుడి యాగాశ్వం శకుని రాజ్యమైన గాంధారంలోకి ప్రవేశించింది. నేటి ఆఫ్ఘనిస్తానే గాంధార రాజ్యం. కాందహారే ఒకప్పటి గాంధార రాజధాని. గాంధారమే కాందహార అయింది. శకుని కుటుంబానికి పాండవులు శత్రువులు. అప్పటికే పెద్దగా అభివృద్ధి లేని గాంధార రాజ్యం
శకుని మరణం తర్వాత మరీ దిగజారింది. శకునితో పాటు అతని కుమారుల్లో కొందరు బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించారు. శకుని, అతని కుమారుడు ఉలూకుడు ఇద్దరినీ యుద్ధంలో సహదేవుడు సంహరించాడు. ఆ తర్వాత శకుని కుమారుల్లో చిన్నవాడు గాంధారాన్ని పాలించాడు. అతను అర్జునుడి మీద కోపంతో యుద్ధానికి వచ్చాడు. ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. ఇక తప్పని పరిస్థితుల్లో అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. అర్జునుడి దివ్యాస్త్రాలకు గాంధారి సేనలు పారిపోయాయి. శకుని కుమారుణ్ణి కూడా అర్జునుడు చంపేస్తాడన్న భయంతో అతని తల్లి యుద్ధభూమికి వచ్చింది. శకుని భార్య అర్షి. ఆమెకు అర్జునుడు నమస్కరించాడు. తల్లి కూడా తన కుమారుడికి నచ్చజెప్పింది. అలా గాంధార రాజ్యం కూడా హస్తినాపుర రాజ్యంలో భాగమైంది. అక్కడితో యాగాశ్వం భరతఖండాన్ని దాటి తిరగడం పూర్తయింది. అర్జునుడి దిగ్విజయ యాత్ర కూడా పూర్తయింది. హస్తినాపురంలో అశ్వమేధ యాగానికి ధర్మరాజు ఏర్పాట్లు చేయిస్తున్నాడు. మిగిలిన పాండవులు ఆ పనుల్లో ఉన్నారు. అర్జునుడు గెలిచిన రాజ్యాల రాజులంతా అశ్వమేధ యాగానికి బయలుదేరారు. వారందరి విడిదికి గొప్ప ఏర్పాట్లు ధర్మరాజు చేయించాడు. ఆ యాగంలో భోజన ఏర్పాట్లు ఎంత గొప్పగా జరిగాయో భారతం వివరించింది. 1,00,000 మంది ఒకేసారి భోజనం చేస్తే ఒక నగారా మోగుతుంది. ఆ నగారా అలా మోగుతూనే ఉందట. అంటే కొన్ని లక్షల మందికి ఆ అశ్వమేధ యాగంలో అన్నదానం జరిగింది. యాగం మొదలయ్యే సమయానికి అర్జునుడు హస్తినాపురం చేరుకున్నాడు. అర్జునుడితో పాటు అతని భార్యలు ఉలూపి, చిత్రాంగదలు, అలాగే కుమారుడు బభ్రువాహనుడు కూడా వచ్చారు. అంగరంగ వైభవంగా అశ్వమేధ యాగం పూర్తయింది. యాగం చూడటానికి వచ్చిన అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగదలు హస్తినాపురంలోనే ఉండిపోయారు. బభ్రువాహనుడు మణిపుర రాజ్యానికి రాజుగా అర్జునుడు పట్టాభిషేకం చేశాడు. అతను తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అందర్నీ తమ తమ రాజ్యాలను తన ఆదేశాలతో పాటించాల్సిందిగా ధర్మరాజు రాజులకు చెప్పాడు. యాగం ముగిశాక ఎవరి రాజ్యాలకు వారు వెళ్లారు. ఈ అశ్వమేధ యాగం సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక ముంగీస యాగశాలకు వచ్చింది. ఈ యాగం సక్తుప్రస్థ అన్నదాన యాగంతో పోలిస్తే చాలా చిన్నదని ఆ ముంగీస అక్కడి బ్రాహ్మణులతో చెప్పింది. ఎందుకలా అన్నావు అని అక్కడి మహర్షులు అన్నారు. అప్పుడు ఆ ముంగీస ఒక కథ చెప్పింది. కురుక్షేత్ర ప్రాంతంలో ఒక పండితుడు ఉండేవాడు. అతని పేరు సక్తుప్రస్థ. అతను తన భార్య, కుమారుడు, కోడలితో కలిసి జీవిస్తున్నాడు. సక్తుప్రస్థ చాలా మంచివాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పనివాడు. భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. పొలంలో రాలిపడిన గింజలను ఏరుకొని వాటితోనే జీవించేవాడు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. ఒకరోజు ఈ పండితుడి కుటుంబం అతి కష్టం మీద కొన్ని తిండి గింజలను ఏరుకొని వచ్చారు. వచ్చిన గింజలను పిండి చేసి కుటుంబంలో ఉన్న 4 సభ్యులు సమానంగా పంచుకున్నారు. సరిగ్గా వారు తినే సమయానికి అనుకోకుండా ఒక అతిథి ఆకలితో ఇంటికి వచ్చాడు. యజమాని ఆకలితో ఉన్నా సరే తన ఆహారాన్ని ఇంటికి వచ్చిన అతిథికి పెట్టడం ధర్మం. అందుకే వచ్చిన ఆ అతిథిని ఆ పండితుడు ఆహ్వానించాడు. తన భాగంగా వచ్చిన పిండిని ఆ అతిథికి పెట్టాడు. అయినా ఆ అతిథికి ఆకలి తీరలేదు. అప్పుడు ఆ పండితుడి భార్య తన భాగం ఆహారాన్ని అతిథికి వడ్డించింది. అయినా ఆ అతిథి ఆకలి తీరలేదు. అప్పుడు తండ్రి బాధను చూసి ఆ పండితుడు కుమారుడు తన భాగానికి వచ్చిన పిండిని అతిథికి వడ్డించమనిచ్చాడు. పిల్లల నోటి దగ్గర ఆహారం తీసుకోవడం పాపం కదా. అందుకే పండితుడు కుమారుడి ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. తండ్రి కష్టాన్ని తీర్చేవాడే అసలైన కుమారుడని, తల్లిదండ్రులు ఆకలితో ఉన్నప్పుడు కుమారుడు ఆహారాన్ని భుజించటం పాపమని అన్నాడు ఆ కుమారుడు. అప్పుడు తన కుమారుడి భాగానికి వచ్చిన ఆహారాన్ని వచ్చిన అతిథికి ఆ పండితుడు పెట్టాడు. అయినా ఆ అతిథి ఆకలి తీరలేదు. అప్పుడు కోడలు తన భాగం ఆహారాన్ని మామగారికిచ్చింది. తన భర్త ఆకలితో ఉన్నప్పుడు తనకు ఆహారం అవసరం లేదని, అలాగే అత్తమామల ధర్మమే తన ధర్మమని చెప్పింది. పైగా మామగారు కోడలికి తండ్రి, గురువు కనుక గురుదక్షిణగా ఈ ఆహారాన్ని ఇస్తున్నానని చెప్పింది. అప్పుడు కోడలి ఆహారాన్ని కూడా అతిథికి పెట్టాడు ఆ పండితుడు. అప్పుడు ఆ అతిథి ఆకలి తీరింది. వచ్చిన ఆ అతిథి తన నిజస్వరూపాన్ని చూపించాడు. అతను యమధర్మరాజు. మీ ధర్మ నిరతిని పరీక్షించేందుకే వచ్చానని చెప్పాడు. ధర్మానికి అసలైన నిర్వచనాన్ని యమధర్మరాజు చెప్పాడు. స్వధర్మాన్ని చిత్తశుద్ధితో పాటించడం, పెద్దలను గౌరవించడం, అతిథుల ఆకలిని తీర్చడం, చేసే పని మీద పూర్తి శ్రద్ధ, ఇవే అసలైన ధర్మాచరణ అని చెప్పాడు యమధర్మరాజు. వీటిని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వారికి ఏ లోటు ఉండదన్నాడు. వారందరికీ స్వర్గప్రాప్తి కల్పిస్తానని యమధర్మరాజు వరమిచ్చాడు. ఆకలి ఎంత ప్రమాదకరమైనదో
యమధర్మరాజు చెప్పాడు, ఆకలి అన్నిటికంటే చెడ్డది. ఆకలి బుద్ధిని, వివేకాన్ని చంపేస్తుంది. ఆ సమయంలో ఏం చేయడానికైనా మనిషి వెనుకాడడు. ఆకలి దయాగుణాన్ని పూర్తిగా చంపేస్తుంది. అలాంటి ఆకలిని కూడా మీరు నలుగురు జయించారు కనుక మీరంతా మహానుభావులని యమధర్మరాజు అన్నాడు. అలా వారందరూ స్వర్గానికి వెళ్లారు. ఈ ఘట్టాన్ని కలుగులో ఉన్న ముంగిస చూసింది. యమధర్మరాజుకి ఆ పండితుడు కుటుంబం కాళ్లు కడిగి నమస్కరించారు. ఆ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఆ ముంగిస ఆ యముడి కాళ్లు కడిగిన నీళ్లలో దొర్లింది. కానీ ఒకవైపే ఆ నీళ్లు సరిపోయాయి. ముంగిస దొర్లిన వైపు తన శరీరం బంగారంగా మారిపోయింది. ఆ దివ్య జలాల వల్ల ఆ ముంగిసకు మాట్లాడే శక్తి కూడా లభించింది. ముంగిస మరోవైపు శరీరం కూడా బంగారంగా మారాలంటే ఇంతకు మించిన యాగంలో లభించిన నీళ్లలో స్నానం చేయాలని ఆ ముంగిస యాగాలు జరిగిన చోట్లకు తిరుగుతూ ఉంది. ఈ విషయాన్నే ఆ ముంగిస అశ్వమేధ యాగంలో ధర్మరాజుకి, ఋషులకు చెప్పింది. ఈ అశ్వమేధ యాగ జలాల్లో స్నానం చేసినా ఆ ముంగిస శరీరం బంగారం కాలేదు. అందువల్ల ఒక పండితుడు తన ధర్మనిరతితో యముడికి చేసిన అన్నదాన ఫలితం ఈ అశ్వమేధ యాగం కన్నా గొప్పదని చెప్పి ఆ ముంగిస వెళ్ళిపోయింది. అన్నదానం ఎంత గొప్పదో చెప్పే కథ ఇది. ఇంత గొప్ప అశ్వమేధ యాగం కన్నా అన్నదాన ఫలితం గొప్పదా అని జనమేజయుడు వైశంపాయన్ను అడిగాడు. అప్పుడు వైశంపాయన ఇలా చెప్పాడు, అశ్వమేధ యాగంలో జంతుబలి ఉంది. ఎన్ని దానాలు చేసినా హింస ఉంది కాబట్టి అశ్వమేధ యాగం తపోయజ్ఞం, ధర్మయజ్ఞం కన్నా గొప్పది కాదని చెప్పాడు. పైగా ఇది క్షత్రియులు తమ రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో చేసే యజ్ఞం. అన్నదానం అతిథులను సంతృప్తి చెందించేదని, వారి ఆకలి తీరాలను చేసే నిస్వార్థ సేవ. అందుకే అశ్వమేధ యాగం కన్నా తాను ఆకలితో ఉన్నా పర్వాలేదు, ఉండి అతిథి కడుపు నింపాలని పెట్టే అన్నదానమే గొప్పదని వైశంపాయనుడు చెప్పాడు. ఆ ముంగిస ఎవరో కాదని జమదగ్ని మహర్షే శాపవశాత్తు ఆ ముంగిస అయ్యారని చెప్పాడు. జమదగ్ని తాను పితృకర్మలు చేస్తున్న సమయంలో ఏదో విషయం మీద కోపంలో ఉన్నాడు. ఆ కోపాన్ని పితృకర్మలకు ఉపయోగించాల్సిన వస్తువులపై చూపించాడు. అప్పుడు పితృదేవతలే వచ్చే జన్మలో ముంగిసవై పుడతావని, ధర్మరాజు అశ్వమేధ యాగంలో శాప విముక్తి కలుగుతుందని శపించారు. అలా జమదగ్ని మరణం తర్వాత ఈ ముంగిసగా జన్మించాడు. జంతుహింస ఉన్న యజ్ఞాల్లో ఫలితాలు ఉండవని చెప్పేందుకే జమదగ్ని ముంగిస రూపంలో అశ్వమేధ యాగానికి వచ్చాడు. అందుకే మహాభారత కాలం తర్వాత ఈ అశ్వమేధ యాగాలు లేవు. అగస్త్య మహర్షి జీవహింసతో కూడిన యజ్ఞాలను కృతయుగంలోనే నిషేధించాడు. జీవుల బలి బదులు ఆహార పదార్థాలను ఉపయోగించే పద్ధతిని అగస్త్యుడు మొదలుపెట్టాడు. జీవహింసే లేని యజ్ఞమే ఉత్తమమైనదని అగస్త్యుడు రాజ్యాలన్నీ తిరిగి మరీ ప్రచారం చేశాడు. అలా చాలా యజ్ఞాల్లో కృతయుగం నాటికి జంతుబలి చాలా వరకు ఆగిపోయింది. కానీ అశ్వమేధ యాగం లాంటి కొన్ని క్షత్రియ యజ్ఞాల్లో జంతుబలి కొనసాగింది. ధర్మరాజు అశ్వమేధ యాగం తర్వాత ఆ జంతుబలిని కూడా ధర్మరాజు యజ్ఞాల్లో నిషేధించాడు. ఇలా ఎన్నో అద్భుతాల మధ్య ధర్మరాజు అశ్వమేధ యాగం దిగ్విజయంగా పూర్తయింది. సమస్త భరతఖండం హస్తినాపురం రాజధానిగా పాలన జరిగింది. ధర్మరాజు అప్పట్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తిగా పాలన జరిగింది. ఇక్కడికి అశ్వమేధ పర్వం పూర్తయింది. ఆ తర్వాత వచ్చే 15వ పర్వం ఆశ్రమవాస పర్వం. ఈ పర్వంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మరాజు వైభవంగా అశ్వమేధ యాగం చేశాడు. యుద్ధం తర్వాత తన వారందరినీ కోల్పోయిన తర్వాత ధృతరాష్ట్ర, గాంధారి పాండవుల దగ్గరే ఉన్నారు. మరి వారిని పాండవులు ఎలా ఆదరించారు? వారి జీవితాలు ఏమయ్యాయి? ఆ వివరాలు చెప్పేదే ఈ ఆశ్రమవాస పర్వం. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి కన్నతండ్రిలా ఆదరించాడు. ఒక చక్రవర్తిగా తాను చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని అతని గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించకుండా ధర్మరాజు ప్రవర్తించాడు. విదురుడు ఎప్పట్లాగే అన్న అయిన ధృతరాష్ట్రుణ్ణి అంటిపెట్టుకుని అతని సంరక్షణ చూసుకున్నాడు. కుంతీదేవి గాంధారిని సొంత అక్కలా చూసుకుంది. అలా ద్రౌపది, సుభద్రలు కూడా గాంధారికి తమ అత్తగారైన కుంతీదేవితో సమాన గౌరవం ఇచ్చారు. యుద్ధం తర్వాత నష్టపోయిన రాజ్యాన్ని ధర్మరాజు అభివృద్ధి చేశాడు. ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు. సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుణ్ణి కలిసిన తర్వాతే ధర్మరాజుని కలిసేవారు. ఆ రకంగా ధృతరాష్ట్రుడికి ఎనలేని గౌరవాన్ని ధర్మరాజిచ్చాడు. ధృతరాష్ట్ర, గాంధారీలకు ఏ లోటు రాకుండా పాండవులు చూశారు. అయితే పాండవుల్లో ఒక భీముడు మాత్రం ధృతరాష్ట్రుడిపై కోపం ప్రదర్శించేవాడు. కురువంశం నాశనమవడానికి కారణం ధృతరాష్ట్రుడే అని భీముడు ఎప్పుడూ అతణ్ణి నిందించేవాడు. మాయాజూదాన్ని ధృతరాష్ట్రుడు ఆపకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని, అలాంటి వాడికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనేవాడు.
కాని అన్న ధర్మరాజు మాట మీద గౌరవంతో ధృతరాష్ట్రుడికి గౌరవం ఇచ్చేవాడు. ధృతరాష్ట్రుడు మిగిలిన పాండవులను అభిమానంగా చూసినా తన 100 మంది కుమారులను చంపిన భీముడు వచ్చినప్పుడల్లా మనసులో ద్వేషాన్ని చూపించేవాడు. ఒక్కోసారి కోపం అణుచుకోలేక భీముడు ధృతరాష్ట్రుడికి వినిపించేలా దెప్పి పొడిచేవాడు. ఈ విషయం మిగిలిన పాండవులకు తెలీదు. ధృతరాష్ట్ర, గాంధారులు భీముణ్ణి ఏమీ అనలేక మనసులో బాధపడేవారు. ఇలా 15 ఏళ్లు గడిచిపోయాయి. చిట్ట చివరి రోజుల్లో ధృతరాష్ట్రుడికి తాను చేసిన పనులన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపపడ్డాడు. ధర్మం వైపు నిల్చొని ఉంటే ఈ రోజున తన కుమారులు బతికి ఉండేవారని అనుకున్నాడు. పైగా ధర్మరాజు పంచెన బతకడం ధృతరాష్ట్రుడికి నచ్చలేదు. అప్పుడే ధర్మరాజుని ధృతరాష్ట్రుడు పిలిచాడు. తాను చేసిన పాపాలన్నీ ధర్మరాజు ముందు చెప్పుకొని బాధపడ్డాడు. చివరి రోజులో ఉన్న తాము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుని ముక్తి పొందుతామని, అందుకు నీ అనుమతి కావాలని ధర్మరాజుని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు బాధపడ్డాడు. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటున్నారా అని అడిగాడు. మీరు అడవుల్లో కష్టపడుతుంటే తామిక్కడ రాజభోగాలు అనుభవించలేమని ధర్మరాజు ధృతరాష్ట్రుడు ముందు బాధపడ్డాడు. నేను కూడా మీతో వస్తానని, మీకు సేవ చేసుకుంటానని ధర్మరాజు ప్రాధేయపడ్డాడు. లేదంటే అరణ్యవాస ఆలోచన మానుకోవాలని ధృతరాష్ట్రుణ్ణి అర్థించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. జీవిత చరమాంకంలోనైనా అన్ని బంధనాలు వదిలేసి తపస్సు చేసుకోవాలనే అనుకున్నాడు. అప్పుడే వ్యాసుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడి ఆలోచనను మన్నించాలని ధర్మరాజుకి వ్యాసుడు చెప్పాడు. వారికి నచ్చినట్టుగా వారిని బతకనివ్వాలని అన్నాడు. వ్యాసుడు చెప్పాక ధర్మరాజు మరేమీ మాట్లాడలేకపోయాడు. బాధతోనే ధృతరాష్ట్రుడికి అనుమతినిచ్చాడు. అరణ్యవాసానికి వెళ్లే ముందు హస్తినాపుర ప్రజల దగ్గర ధృతరాష్ట్రుడు, గాంధారి అనుమతి తీసుకున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారిల చివరి మాటలకు హస్తినాపురం ప్రజలంతా కంటతడి పెట్టారు. దుర్మార్గులైన తమ కుమారుల వల్ల హస్తినాపురానికి నష్టం కలిగిందని ధృతరాష్ట్రుడు ప్రజల ముందు అంగీకరించాడు. అందుకు తనను క్షమించాల్సిందిగా ధృతరాష్ట్రుడు ప్రజలను కోరాడు. ధర్మమే శ్వాసగా బతికే ధర్మరాజుని చక్రవర్తిగా నియమించి తాను వెళుతున్నానని, అతని పాలనలో ప్రజలు సుఖంగా ఉంటారని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ప్రజలు కూడా ధృతరాష్ట్రుణ్ణి గౌరవించారు. అతని మాటను మన్నించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక ధృతరాష్ట్ర, గాంధారీలు అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. పట్టువస్త్రాలు వదిలేశారు. నార వస్త్రాలు ధరించారు. వారు వెళుతున్న సమయంలోనే వారితో పాటు కుంతీదేవి కూడా బయలుదేరింది. ధృతరాష్ట్రుడితో పాటు విదురుడు, సంజయుడు కూడా అరణ్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతమంది పెద్దలు వెళ్లిపోతున్నారని ధర్మరాజు దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే వారిని సాగనంపాడు. ముఖ్యంగా కుంతి కూడా వారితో వెళుతుంటే పాండవులు రోధించారు. ఆమెను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా కుంతి అంగీకరించలేదు. గాంధారికి తోడుగా తాను ఉండాలని, కర్ణుడి విషయంలో తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కుంతి కూడా వారితో పాటు ప్రయాణమైంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు అందరూ మొదట గంగా తీరానికి చేరుకున్నారు. అక్కడ విడిది చేసి గంగా నదిలో స్నానం ఆచరించి అక్కడే ఒకరోజున్నారు. మర్నాడు ఉదయం గంగా నది దాటి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ శతాయు అనే రాజర్షి తపస్సు చేస్తున్నాడు. అతను ధృతరాష్ట్రుడు మిగిలిన వారిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. అక్కడి ప్రశాంత వాతావరణం ధృతరాష్ట్రుడికి నచ్చింది. అక్కడే తాను తపస్సు చేసుకుంటానని చెప్పాడు. అతని కోరికపై శతాయు మహర్షి ఒక పర్ణశాల నిర్మింపజేశాడు. అక్కడి నుంచి ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, విదుర, సంజయ ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. రోజూ తపస్సు చేస్తూ దొరికిన కందమూలాలు తింటూ వారంతా చివరి రోజులు గడుపుతున్నారు. కొన్నాళ్లకు ధృతరాష్ట్రుడు తపస్సు చేసి చేసి చాలా బలహీనంగా మారాడు. అడవిలో తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుణ్ణి చూసేందుకు నారదుడు వచ్చాడు. ధృతరాష్ట్రుణ్ణి, మిగిలిన వారిని నారదుడు పరామర్శించాడు. మంచి మాటలు కొన్ని చెప్పాడు. కొన్నాళ్లకు తమ పెద్దవారిని చూసేందుకు పాండవులు, ద్రౌపది అందరూ ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చారు. పాండవులను చూసి కుంతి ఆనందించింది. ధృతరాష్ట్ర, గాంధారులు కూడా ఆశీర్వదించారు. అందరూ కనిపించారు గాని ధర్మరాజుకి విదురుడు కనిపించలేదు. ఆ విషయమే ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. విదురుడు తమకు దూరంగా వెళ్లి ఒంటరిగా తపస్సు చేస్తున్నాడని, ఎక్కడ ఉంటున్నాడో ఏం తింటున్నాడో కూడా తెలియదని ధృతరాష్ట్రుడు చెప్పాడు. తాను ఎక్కువగా తపస్సు చేసే ప్రాంతాన్ని చూపించి అక్కడికి వెళ్లమన్నాడు. అక్కడ విదురుడు ఒక చెట్టును ఆనుకొని తపస్సు చేస్తున్నాడు. ధర్మరాజును చూడగానే విదురుడు తన యోగ బలంతో ప్రాణాలను వదిలేశాడు. ఒక తేజస్సు విదురుడి నుంచి బయటకు రావడం ధర్మరాజు చూశాడు. అలా ధర్మరాజు ధృతరాష్ట్రుని చూసేందుకు వచ్చిన రోజునే విదురుడు పరమపదించాడు. ఆ తర్వాత ఒక 1 రోజుల పాటు ధర్మరాజు ధృతరాష్ట్రుని ఆశ్రమంలో వారికి సేవలు చేస్తూ ఉన్నాడు. అప్పుడే వ్యాసుడు కూడా ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే గాంధారి వ్యాసుణ్ణి ఒక కోరిక కోరింది.
మహాభారత యుద్ధం జరిగి అప్పటికి 16 ఏళ్లయింది. ఈ 16 ఏళ్లు మరణించిన తమ కుమారులను తలుచుకుంటూ బాధపడుతున్నామని గాంధారి చెప్పింది. మీ యోగశక్తితో వారిని మరొక్కసారి చూపించాలని గాంధారి వ్యాసుణ్ణి కోరింది. అలాగే మరణించిన తన కుమారుడు కర్ణుణ్ణి చూడాలని ఉందని కుంతి కూడా వ్యాసుణ్ణి కోరింది. అప్పుడు అక్కడికి వచ్చిన వారందరి ఆత్మీయులను మరోసారి చూపిస్తానని వ్యాసుడు అన్నాడు. అప్పుడు వారందర్నీ గంగా తీరానికి తీసుకువెళ్లాడు. అప్పుడే వ్యాసుడు తన యోగమాయతో మరణించిన కౌరవులు ఇతర రాజులందర్నీ ఒక్కసారిగా చూపించాడు. ఆ మాయలో ఉన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీలకు దుర్యోధన, కర్ణ సహా తమ కుమారులు, బంధువులంతా కనిపించారు. భీష్ముడు, ద్రోణుడు అందర్నీ కడసారి చూసుకున్నారు. వ్యాసుడు దివ్యదృష్టి ప్రసాదించటం వల్ల ధృతరాష్ట్రుడు కూడా అందర్నీ చూడగలిగాడు. అలా ఒకరోజు పాటు ఆ మాయలో ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి ఉన్నారు. వారితో పాటు ఉన్న పాండవులు, ద్రౌపది, సుభద్ర వీరు కూడా తమ బంధువులతో ఒకరోజు పాటు గడిపారు. అలాంటి మాయను వ్యాసుడు సృష్టించాడు. ఆ మర్నాడు వారందరికీ సంతృప్తిగా వేడుకోలు పలికారు. వారంతా పైలోకాల్లో సంతోషంగా ఉన్నారని, అందువల్ల వారి గురించి ఎవరూ బాధపడాల్సిన పని లేదని వ్యాసుడు అందరికీ చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ధర్మరాజు సహా పాండవులు, అతనితో పాటు వచ్చిన బంధువులు హస్తినాపురానికి వెళ్లారు. ధర్మరాజు హస్తినాపురం వెళ్లిన కొన్నాళ్లకు నారదుడు వారిని కలిసేందుకు వచ్చాడు. అతని ద్వారా ధర్మరాజుకి కొన్ని వివరాలు తెలిశాయి. అవేంటంటే, ధర్మరాజు ధృతరాష్ట్రుడితో గడిపిన తర్వాత హస్తినాపురం వచ్చాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొన్నాళ్లు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీరి తపస్సంతా బాగానే సాగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరంలో ఉన్న అరణ్యాలకు వెళ్లాడు. అక్కడ రోజు అగ్నిహోత్రం రగిలిస్తూ ధృతరాష్ట్రుడు తపస్సు తీవ్రంగా చేశాడు. ఒకరోజు వారు తపస్సు చేస్తున్న అరణ్యంలో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. అది చూస్తుండగానే కార్చిచ్చు అయింది. అరణ్యంలో జీవులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అప్పటికీ తపస్సు వల్ల బలహీనంగా మారిన ధృతరాష్ట్ర, గాంధారీలు ఆ కార్చిచ్చు నుంచి తప్పించుకోలేకపోయారు. ఒక్క సంజయుణ్ణి మాత్రం ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి పంపించేశాడు. సంజయుడు హిమాలయాల వైపు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి పక్కపక్కనే కూర్చున్నారు. వారు ముగ్గురు ఆ కార్చిచ్చుకి ఆహుతయ్యారు. ఇదంతా తెలుసుకున్న నారదుడు ఆ వివరాలను ధర్మరాజుకు చెప్పాడు. పుట్టిన దగ్గర్నుంచి అసూయ, అహంకారం, మితిమీరిన పుత్రవాత్సల్యంతో అన్ని పాపాలు చేసిన ధృతరాష్ట్రుడు చివరికి దుర్భరమైన పరిస్థితుల్లో మరణించాడు. దిక్కులేని చావును చూశాడు. ఎంతటి సామ్రాట్ అయినా ధర్మాన్ని పాటించకపోతే వారి జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పేందుకు ధృతరాష్ట్రుడే ఉదాహరణ. మహాభారత యుద్ధం తర్వాత 15 ఏళ్ల పాటు ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లు అరణ్యంలో గడిపి మరణించాడు. ఇక్కడితో మహాభారతంలో ఆశ్రమవాస పర్వం ముగిసింది. ఇక ఆ తర్వాత పర్వం అయిన మౌసల పర్వం మహాభారతంలో చాలా ముఖ్యమైనది. ఆ పర్వంలోని విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.